సార్ విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మీరు ఏమంటారు? ఏంటి స్టీల్ ప్లాంట్ మన ఆంధ్రప్రదేశ్ ఎడగొట్టాం కదా, తక్కువ స్థాయిలో ఉంది. అదే కత్తి మనకు ఆధారం, మన రాష్ట్రానికి అదే ఆధారం. అది కూడా ప్రైవేట్కారణకి వెళ్తే మనకు రాబడి ఉండదని మా కార్మికులందరూ స్ట్రైక్ చేయటం, స్టీల్ ప్లాంట్ మనకు పోనీయకుండా చేయాలని అందరూ పోరుకాడుతున్నారు. మోడీ గారు పెద్ద పెద్ద ఆద్వాని బడా షెట్లతో అప్పులు తెచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేట్కారణ చేయాలని మోడీ గారు చూస్తున్నారు. మరి వాళ్ళ అనుచరులు కదా, ఏదో ఊరినే డ్రామాలు ఆడతాం. చంద్రబాబు నాయుడికి బాగా వెన్నతో పెట్టిన విద్య. వాడు ఆ దుర్మార్గుడు పిల్లనిచ్చి, పొలం ఇచ్చి, పార్టీ ఇచ్చి, పదవి ఇచ్చి బతకమ్మని చెప్తే మావనే ఎన్ని పోటు పొడిచి సావదేమి దుర్మార్గుడు. వాడు మాటలు నమ్మేవాళ్ళని సత్యం ఏనాటికైనా ఒకసారి జయిస్తుంది, దుర్మార్గం నశిస్తుంది. ఆ నశించే రోజు వస్తుంది. ఎన్ని డ్రామా పవన్ కళ్యాణ్ అవని, చంద్రబాబు నాయుడు అవని, ఈ స్టీల్ ప్లాంట్ ఈ 5 ఏళ్లలో ప్రైవేట్కారణకే పంపించేస్తారు. అది కేంద్ర గవర్నమెంట్ తలుచుకుంటే ఇవాళ మోడీ కూడా కాంగ్రెస్ పార్టీ 40, 60, 70 ఏళ్ళ నుంచి కూడా ఉండే రాజ్యం పరిపాలన చేస్తే ఈయన గారు మతత్రాలు, కులాంతరాలు తెచ్చేసి దేశాన్ని అంత అల్లకొల్లాలు చేస్తున్నాడు. ఈయనకి మొన్న కూడా ఈ ఓటింగ్లో పార్లమెంటుగా కేంద్రం కానుంచి పట్టుబడి తప్పుబట్టి ఈ ఓట్లన్నీ వేసుకోవటం, ఈ చేయటం జరగటంలోనే గెలుపొందారు. లేకపోతే వాళ్ళ చరిత్రలో గెలిచేవాడు కాదు. మోడీ గారు కూడా వాడిపోయేవాడే. వాళ్ళు అటు సాగిస్తున్నారు. రాజులు ఎప్పుడు సాగినన్నాలు సాగించుకుంటూనే ఉంటారు. మొన్న 10 రోజులు 20 రోజులు విజయవాడలో ఘోరమైన ప్రమాదంగా అల్లాడిపోయి జనం 60 మంది 70 మంది చచ్చిపోతే వాళ్ళకి ఏదో మంచినీళ్ళు దాహం పోయాల్సి ప్రాణాలు నిలపాల్సిన మనిషి ముఖ్యమంత్రి గారు సురేష్ మీదను, అవినేష్ మీదను, పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని జైల్లో పెడతాం. ఇది ముఖ్యమా, అది ముఖ్యమా? పేదవాళ్ళని ఆదుకోవడం ముఖ్యమా? ఏనాడు పార్టీ ఆఫీసు మంగళగిరిలో పాడు చేశారని వాళ్ళని అరెస్ట్ చేసి కొట్టించి జైల్లో పెట్టడం. దీనిపైన కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటున్నారు, వరదల విషయాన్ని డైవర్ట్ చేయడానికి వీళ్ళపైన కేసులు పెట్టారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట. నిజమేనంటారా? స్టీల్ ప్లాంట్ మీద కేసులు పెట్టారు, బోర్డులు ఆయన మీద కేసులు పెట్టారు. అలింగాకే కానయ్యా, వాళ్ళేమో రెడ్లు మన ప్రపంచంలో మన ఇండియా 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు కూడా వీళ్ళు అవకతవకలు ఎవరో కాదు, రెడ్లే రాజులు, వాళ్ళే పరిపాలన చేశారు 60-70 ఏళ్ళైనా. ఆయనకేమో ఒక్కడే ఇప్పుడు రాజశేఖర్ గారు, రెడ్డి గారు, రాజశేఖర్ గారు ఎలిగిటర్లో మరణించారు. ఒక్కడే ఉండాలని ఆధారంగా ఏదైనా కేసులు బలాంపులు చేద్దామంటే ఎవ్వరు కూడా లేకోకుండా ఆయన్ని వదిలిపెట్టి ఈయన జైల్లో భారతంగా హింసించారు. అయితే ఎన్నికల ప్రచారాల్లో చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు ప్రైవేటీకరణ కాకుండా చూస్తామని చెప్పేసి కూడా చెప్పారు ఎన్నికల హామీలు. ఎందుకని మాట్లాడరు. కూటమి ఉంది కదా, కూటమి ప్రధానమంత్రి. మరి ఆయన అనుచరులు ఉండకపోతే ఆయన 35,000 కోట్లు ఇస్తాను అమరావతికి, పోలవరం ప్రాజెక్టు కట్టుకుని నేనే కట్టిస్తాను, మీరైతే ఏటీఎంలా తీసుకుని వాడుకుంటున్నారు అని వాగ్దానం చేశాడు. ఆ 35,000 కోట్లు అమరావతికి చాలు. అమరావతి చుట్టూ వేల ఎకరాలే వాళ్ళకి. ప్రస్తుతం అసలు ప్రజలు నాశనం అని, భూకంపం రాని, తుఫాన్ రాని చంద్రబాబు నాయుడు అమరావతి కట్టాలి, వాళ్ళ పొలాలన్నీ వాళ్ళకి స్వాధీనంలో చేసుకోవాలి. అది ఒక్కటి తప్పితే ప్రజల్లో ఏ నిర్ణయం చంద్రబాబు నాయుడికి లేదు, ప్రజల గురించి లేదు. మరి అక్కడ కార్మికులు కూడా అందరూ వీళ్ళు ప్రైవేటీకరణ కాకుండా చేస్తా అన్నారని చెప్పేసి కూడా వాళ్ళంతా కూడా ధర్నాలు చేస్తున్నారు. మరి ఇప్పుడు ఈ మాట తప్పినట్టు అయింది కదా. మాట తప్పడం అంటే ఒకటయ్యా, అంతకుముందు ఎలక్షన్ ముందు ఓరావోరీగా ఎవరు అభిమానులు వాళ్ళు ఉంటారు. 100 మంది పేదవాళ్ళు ఒక్క ధనవంతుని ఏం చేయలేరు.
వాళ్ళు అంటానికి అధికారంలో ఉంది అంటారు కానీ మోడీ గారు కేంద్ర గవర్నమెంట్లో ఆయన ఏది చేయగలిగితే అదే చేసేస్తాడు, అదే జరుగుద్ది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా ఆంధ్ర నుంచి, వీళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు, కేంద్రం ఒప్పుకుంటుంది కదా అని చెప్పేసి కూడా కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. దీని గురించి మీరేమంటారు? చెప్పేది కూటమి ఆడదు కదా అయ్యా, ఆయన మాట వినపోతే వాళ్ళు ఏమి నిధులు ఇవ్వరు కదా. మన రాష్ట్రమే చిన్నదైపోయి తగ్గుముఖం అయింది. ఏదో రకంగా మనం వాళ్ళు చేసి నిధులన్నీ పట్టుకుని అమరావతి కట్టాలి, అది ఒకటే దీక్ష వాళ్ళకి. తప్పితే స్టీల్ బ్యాండర్ పోయినా బాధ లేదు, ఈ ఆంధ్రప్రదేశ్ అంత కుట్టుకుపోయినా బాధ లేదు అక్కడ. అయితే గత వైసీపీ ప్రభుత్వం కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్కరం కాకుండా చూసింది 5 సంవత్సరాల్లో కూడా. మరి ఇప్పుడు ప్రైవేట్కరణ అయ్యే అవకాశం ఉంది కదా? అవకాశం చేస్తారు, కేంద్ర గవర్నమెంట్ చేతిలో ఉంది. వాళ్ళు అద్వాని పెద్ద మండాలి వాళ్ళ బడాల దగ్గర అప్పులు తెచ్చాడు, దేశాలకు పెట్టేస్తున్నాడు ఆయన ఇష్టం వచ్చినాయని. మతాంతకరాలు, దేవాలయాలు ఇవన్నీ కట్టేయటం, నదులన్నీ వాడుకుంటున్నాడు. కట్టుకున్నప్పుడు ఆయన మరి ఇవ్వాలి, వాళ్ళు ఊరికి ఇవ్వరు కదా. దేశాలు కొనగలిగేంత బడావాళ్ళు అయ్యి వాళ్ళ మాట తీసేస్తే గవర్నమెంట్ పడిపోద్ది. ప్రైవేట్కరణ అయ్యే అవకాశం ఉంటుంది అంటారా? మోడీ గారు తలుచుకుంటే అయిపోతుంది. ఎన్నాళ్ళు మరి ఆంధ్ర వాళ్ళది ఆంధ్ర లేదు, ఏం లేదయ్యా, ఆంధ్ర లేదు, ఏం లేదు. ధనం అంతా ఆస్తి అంతా తెలంగాణలో ఉండిపోయింది. ఒట్టు బట్టలతోనూ ఊరిని సంసారం చేసుకున్నట్టు బతకటానికే ఉంది ఆంధ్రప్రదేశ్. కాదండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పథకాల వల్లే ప్రజలు మొత్తం ఓట్లు వేసారంటారా? చంద్రబాబు నాయుడు చెప్పిన పథకాల వల్లే ప్రజలు మొత్తం ఓట్లు వేసారంటారా? అయ్యేం కాదయ్యా, ఆడు ఆది కాలం నాటి నుంచి ఎన్టీ రామారావుని మోసం చేసి కాడి నుంచి కూడా చంద్రబాబు నాయుడుని ఏ ఒక్క మానవుడు నమ్మడు. నమ్మినవాడు వాళ్ళకి భుజాలు కాసేవాళ్ళల్లా వాళ్ళ స్వార్థపరులు, వాడుకుని వాళ్ళ అవకాశాలు చూసుకున్న వాళ్ళు తప్పితే నీతి నిజాయితీగా నాడికి ఉండేవాడు ఎవడో లేడు. అంత మోసకారి, అంత దుర్మార్గుడు. నేను పక్కా ఎన్టీ రామారావు పార్టీ చిన్న వయసు 15 సంవత్సరాలు వయసు నుంచి కూడా రామారావు గారు అంటే ఇష్టం. ఆయన పార్టీ పెట్టినాక బాగా ఉండేది. అలాంటి ఆయన్ని ఆ దుర్మార్గంగా మరి ఓడిపోయి కూడా మళ్ళీ భార్యని ఎమ్మట పెట్టి కూతుర్ని తీసుకురమ్మని చెప్పి పార్టీలో పెట్టుకుని చేర్చుకుని అని చెప్తే నమ్ముకున్న మావనే ఆడేం ప్రజానాయకుడు అవుతాడు? ఏం ప్రజానాయకుడు అవుతాడండి? ప్రజలనే మేలు చేసేవాడేనా? ఆయన ఎలా అమరావతి కట్టేసి కొడుకును ముఖ్యమంత్రిగా మనిపేసి సచ్చినా పర్వాలేదని ఊహించుకునే మనిషి. మొత్తం చేసేది అమరావతి కోసమేనంటారా? అంతే.